హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్లకు భారీ శుభవార్త. ఆ వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధుల సంక్షేమం మరియు సౌలభ్యం కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అదేంటంటే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా 60 సంవత్సరాలు పైబడిన అర్హులైన పౌరులకు స్త్రీ మరియు పురుషులు ఇద్దరికీ కూడా సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. ఈ కార్డు కేవలం గుర్తింపు పత్రంగానే కాకుండా రాష్ట్ర మరియు దేశవ్యాప్తంగా వృద్ధులకు అందుబాటులో ఉన్న అనేక ప్రయోజనాలు, రాయితీలు మరియు సౌకర్యాలను సులభంగా పొందేందుకు ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు ముఖ్య ఉద్దేశాలు చూసుకున్నట్లయితే వృద్ధులకు అధికారిక గుర్తింపు అందించటము, ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగాల్లో వారికి లభించే రాయితీలు, ప్రయోజనాలను సులభంగా యాక్సెస్ చేసుకునేలాగా చేయడము, వివిధ సేవల వద్ద ప్రాధాన్యత అంటే ఆసుపత్రులు, బ్యాంకులు మొదలైన వాటి వద్ద కొద్దిగా ప్రియారిటీ కల్పించడము, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన వారి వివరాలను కార్డుపై అందుబాటులో ఉంచడము అయితే జరుగుతుంది. సో, ఈ కార్డు కోసం అర్హతలు చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. సో, రెసిడెన్షియల్ ఆంధ్రప్రదేశ్ ఏపీ రెసిడెంట్ అయి ఉండాలి. దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగి అయితే ఉండాలి. ఇక సీనియర్ సిటిజన్ కార్డు ద్వారా లభించే ప్రయోజనాలు కొన్ని చూద్దాము. ముందుగా రైల్వే ప్రయాణ రాయితీలు 60 ఏళ్లు పైబడిన పురుషులకు మరియు 58 ఏళ్లు పైబడిన మహిళలకు రైలు టికెట్ ధరలో 40% రాయితీ లభిస్తుంది. 80 ఏళ్లు పైబడిన వారికి సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 50% వరకు రాయితీ పొందే అవకాశం ఉంది. రైల్వే నిబంధనల ప్రకారంగానే ఇది రాయితీ ఇవ్వడం జరుగుతుంది. బస్సు లేదా విమాన ప్రయాణాలు కొన్ని రోడ్డు రవాణా సంస్థలు మరియు విమాన సంస్థలు సీనియర్ సిటిజన్‌లకు రాయితీలను అందిస్తాయి. ఈ కార్డును చూపించడం ద్వారా ఆయా సంస్థల నిబంధనల మేరకు రాయితీని పొందవచ్చు. ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ మరియు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఓపీ కౌంటర్లు, పరీక్షల వద్ద ప్రత్యేక క్యూ లైన్‌లు లేదా ప్రాధాన్యత లభిస్తుంది. కొన్ని ల్యాబ్‌లు, ఫార్మసీలలో డిస్కౌంట్‌లు పొందే అవకాశం ఉంటుంది. బ్యాంకింగ్ మరియు ఆర్థిక ప్రయోజనాలు బ్యాంకులు మరియు పోస్ట్ ఆఫీసుల వద్ద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లపై అధిక వడ్డీ రేట్లు లభిస్తాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారంగా సీనియర్ సిటిజన్‌లకు అంటే 60 ఏళ్లు పైబడిన వారికి మరియు సూపర్ సీనియర్ సిటిజన్‌లకు 80 ఏళ్లు పైబడిన వారికి అధిక పన్ను మినహాయింపు పరిమితులు వర్తిస్తాయి. ఇక ఐదవది ప్రభుత్వ పథకాలు. ఇందిరాగాంధీ జాతీయ వృద్ధాప్య పింఛన్ పథకం వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అర్హతలు సులభంగా నిరూపించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ ఉదాహరణకు ఎన్టీఆర్ భరోసా వంటి పథకాలకు సంబంధించి ప్రక్రియలో సహాయకారిగా ఉంటుంది. ఇక ఆరోది ఇతర ప్రయోజనాలు. మ్యూజియంలు, పార్కులు, చారిత్రాత్మక ప్రదేశాలు, కొన్ని సినిమా హాళ్ళలో ప్రవేశ రుసుములో రాయితీ లేదా ఉచిత ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది. సంబంధిత సంస్థ నిబంధనల మేరకు. అలాగే కార్డుపై అత్యవసర సంప్రదింపు వ్యక్తి ఎమర్జెన్సీ కాంటాక్ట్ పేరు, ఫోన్ నంబర్ ముద్రించబడి ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. దరఖాస్తు ప్రక్రియ. ఈ కార్డు కోసం దరఖాస్తును కేవలం గ్రామాల సచివాలయాల ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, డీఏ సంబంధిత సిబ్బంది ఏపీ సేవా పోర్టల్‌లో లాగిన్ అయ్యి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేస్తారు. దరఖాస్తుదారు సచివాలయానికి వ్యక్తిగతంగా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట ఎవరికైతే కావాలనో వారు. ముఖ్యంగా బయోమెట్రిక్ ఐరిష్ అవసరమైతే తీసుకుంటారు. ఇక దరఖాస్తు చేయడానికి అంటే అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు తప్పనిసరి, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు ఇటీవల అంటే రీసెంట్‌గా తీసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. అలాగే వయసు ధృవీకరణ పత్రాలు, ఆధార్ అప్డేట్ హిస్టరీ వయసు స్పష్టంగా ఉంటే, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వృద్ధాప్య పెన్షన్ కార్డు, ఎన్టీఆర్ భరోసా కార్డు లేదా పుట్టిన తేదీ ధృవీకరణ పత్రము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, లేదంటే పాస్‌పోర్ట్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఇతర అధికారిక పత్రాలు సచివాలయ సిబ్బంది సూచన మేరకైతే సమర్పించవలసి ఉంటుంది. ఇక నాలుగోది బ్లడ్ గ్రూప్ వివరాలు. కార్డుపై ముద్రించడం కోసం బ్లడ్ గ్రూప్ అనేది మనము
తెలిసి ఉంటే చెప్పాలి. లేదంటే చెక్ చేసుకొని మన బ్లడ్ గ్రూప్ ఏదనేది అక్కడ మెన్షన్ చెప్పాల్సి ఉంటుంది. ఎమర్జెన్సీ కాంటాక్టు పేరు మరియు ఫోను నంబరు, అలాగే వర్కింగ్ మొబైల్ నంబర్ దరఖాస్తుదారునిది లేదంటే కుటుంబ సభ్యులది, ఓటీపీ మరియు కమ్యూనికేషన్ కోసం అయితే ఉపయోగించడం జరుగుతుంది. దరఖాస్తుదారు రుసుము అంటే అప్లికేషన్ యొక్క ఫీజు. ఈ సేవ కోసం ప్రభుత్వం నామమాత్రపు రుసుముగా రూ. 40 వసూలు చేస్తుంది. సో, ఖచ్చితమైన మొత్తం సచివాలయంలో నిర్ధారించుకోవాలి. ఇక దరఖాస్తు స్థితి మరియు కార్డు జారీ, రిజిస్ట్రేషన్. సచివాలయంలో దరఖాస్తు నమోదు చేయగానే దరఖాస్తుదారునికి ఒక అప్లికేషన్, ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన రసీదు, ఎస్ఎంఎస్ వస్తుందనమాట. సో, ప్రాసెసింగ్ సమయంలో దరఖాస్తు సమర్పించిన తర్వాత సంబంధిత అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ సంక్షేమ శాఖ దీనిని పరిశీలించి సాధారణంగా 7 పని దినాల్లోపు ఆమోదిస్తారు. మూడోది స్టేటస్ చెక్. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఐడీ ఉపయోగించి ఏపీ సేవా పోర్టల్ లేదా సచివాలయం వెబ్‌సైట్స్‌లోని స్టేటస్ చెక్ చేసి లింక్ ద్వారా తమ దరఖాస్తు స్థితిని పెండింగ్ లేదా అప్రూవల్ లేదా రిజెక్ట్ అయిందనేది తెలుసుకోవచ్చు. సో, మనం అప్లై చేసిన తర్వాత 7 ప ప అంటే 7 రోజులు పడుతుందనమాట మనకు అప్రూవల్ గానీకి, లేదా అంతకంటే ముందే గూడా అయిపోవచ్చు. ఇక నాలుగవ ప్రాసెస్, ఒకవేళ అప్రూవల్ అయినట్టయితే కార్డ్ ప్రింటింగ్ అవుతుంది. దరఖాస్తుదారు ఆమోదం పొందిన తర్వాత సచివాలయంలోనే ఈ కార్డును కూడా ప్రింటౌట్ తీసుకోవచ్చు. ఈ సదుపాయం ఉంది. సో, ప్రస్తుత ప్రభుత్వం భౌతిక ప్లాస్టిక్ కార్డులను జారీ చేయటం లేదండి. ఆమోదం పొందిన కార్డు వివరాలతో కూడిన డిజైన్‌ను పేపర్ ప్రింట్ పైనే చేసిస్తున్నారు. సో, కలర్ ప్రింట్ మరియు లామినేషన్ చేపించుకోవాల్సి ఉంటుంది. సచివాలయంలో కలర్ ప్రింట్ సౌకర్యం ఉంటే కలర్ ప్రింట్ తీసుకోవడమే మంచిది. లేదంటే దాన్ని బయట నెట్ సెంటర్‌లో గానీ, మీ సేవా కేంద్రంలో గానీ ఏటీఎం కార్డు సైజులో కత్తిరించి లామినేషన్ చేయించుకోవచ్చు. ఇక పీడీఎఫ్ సౌకర్యం. సచివాలయంలో కలర్ ప్రింట్ లేకపోతే ఆమోదం పొందిన కార్డు యొక్క పీడీఎఫ్ ఫైల్‌లను మీ యొక్క వాట్సాప్ నంబర్‌కు పంపమని కోరవచ్చు. దీనిని మీరు బయట కలర్ ప్రింట్ తీసుకొని కూడా లామినేషన్ చేయించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో 60 ఏళ్లు పైబడిన పౌరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది. కేవలం రూ. 40 నామమాత్రపు రుసుముతో లభించే ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు వృద్ధులకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరూ తమ సమీప గ్రామ వార్డు సచివాలయాన్ని సంప్రదించి అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడమైనది. ఈ కార్డు వృద్ధుల దైనందిన జీవితంలో సౌలభ్యాన్ని పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. సో, ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా తాజా సమాచారం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.